పాటల కాపీ హక్కుల వివాదం ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురు దెబ్బ. అంటే ఈయన పాటలు జనరల్గా పాట మీద హక్కు ఎవరు ఉంటుందంటే 50% ప్రొడ్యూసర్కి ఉంటుంది, 25% సంగీత దర్శకుడికి, మిగతా 25% లిరిసిస్ట్కి, పాటల రచయితకి. సో ఇక్కడ దానికి సంబంధించిన ఈయన పాటలు పెర్మిషన్ లేకుండా వాడుతున్నారని ఏదో కేసు వేస్తే అది ఎదురు దెబ్బ తగిలిందంటే ఒకసారి చూద్దాం. భారతీయ సంగీత ప్రపంచంలో కాపీ హక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. పాటల హక్కుల వినియోగంపై వచ్చిన వివాదంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సినీ సంగీత వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అదేంటంటే సంగీత ప్రపంచంలో కాపీ హక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్ మారింది. అంటే పాటల రాయల్టీ కోసం ఇంతకుముందు నేను చెప్పాను కదా, వాస్తవానికైతే ఒక రూల్ ప్రకారం, వాళ్ళ ఇండస్ట్రీలో రూల్ ప్రకారం 50% ప్రొడ్యూసర్ అయితే మిగతా 50లో చెరు సగం 25% పాటల రచయితకి, సంగీత దర్శకుడు ఉంటుంది. ఈయన ప్రొడ్యూసర్లకే ఎదురెళ్ళి కేసు వేశారు అంశం ఇక్కడ మనం చూడొచ్చు.